ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక 5-6 పాయింట్లు మనకి ఈ సంవత్సరం రాసుకున్నాం. అదేవిధంగా జగల్లగ్నాన్ని పరిశీలించినట్లయితే కేంద్రం సుస్థిరమైనటువంటి సుపరిపాలన ఇస్తుంది. అంతేకాకుండా లగ్నమునకు ఆ పక్కన ఈ పక్కన శుభగ్రహాలు ఉండడం చేత విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కేంద్ర ప్రభుత్వం పొందగలుగుతుంది. ప్రతిపక్షపు స్థానాధిపతులు వారి పాత్రను పోషించుకుందుకు మంచి అవకాశాలు ఏర్పడుతున్నప్పటికీ కుజవీక్షణ చేత అవకాశాలని అందిపుచ్చుకోలేని స్థితులు కూడా గోచరిస్తున్నాయి ఈ 2వ పాయింట్ చేత. అదేవిధంగా దేశీయ ఆదాయాలు వృద్ధి చెందగలవు. తర్వాత జలోపప్లవములకు కొన్ని చోట్ల జల ఉపప్రభవములకు జలోపప్లవములు అంటే బాగా ఎక్కువగా ఇది వచ్చేయడం, వరదలు వచ్చేయడం అటువంటివి కొన్ని చోట్ల అవకాశం ఉంది. అదేవిధంగా పంచమాధిపతి కోర్టు వంటి ఉన్నత స్థానముల జోక్యం పరిపాలనలో కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో పెరిగే సూచనలు ఉన్నాయి అని చెప్పి పంచమాధిపతి వ్యయాన్ని పొందడం చేత మనకి తెలియజేస్తోందండి. అదేవిధంగా భారతదేశంలో వివిధమైనటువంటి ఇతర దేశాలతో ఒప్పందాలు జరిగి భారత ఖండమునకు పెద్దన్న పాత్ర పోషించేటువంటి పరిస్థితి భారతదేశానికి ఏర్పడే అవకాశం ఉంది అనేటువంటి విషయం మనకి తృతీయ భావం తెలియజేస్తోంది. అదేవిధంగా రవాణా వ్యవస్థ, అంతరిక్ష వ్యవస్థలో కొన్ని లోపాలు ప్రమాదాలు ఎదుర్కోవలసిన స్థితులను కూడా ఈ 5వ భావం సూచిస్తోంది. అయితే ఇక్కడ వర్షలగ్నానికి జగల్లగ్నానికి అధిపతులైనటువంటి వారు పరస్పరము శత్రువులు అవ్వడం చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వపు తీరుతెన్నులందు స్వలాభాపేక్షతలతే పరస్పర విమర్శలు పెరుగు సూచనలున్నాయి అని ఈ వర్షలగ్న జగన్లగ్న అధిపతులు కుజబుధులు అవ్వడం, వాళ్ళిద్దరూ బాగా విరోధులు అవ్వడం చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రభుత్వ తీరుతెన్నులందు స్వలాభాపేక్షతలచే పరస్పర విమర్శలు పెరుగు సూచనలు ఉన్నాయి అని తెలియజేస్తోంది. అయితే ఈ సంవత్సరంలో కాలసర్పయోగము, శనిరాహుల ద్విద్వాదశి స్థితి, 2 నెలల పైగా సింహాంగారకత్వము, గురుని అతిచార దోషత్వము వంటి వాటిచే దేశంలో ఏదో ఒక ప్రాంతంలో విపరీత పరిస్థితులు తరచూ ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. ఋతువులకు భిన్నమైనటువంటి ఋతుప్రభావములు గోచరించుట, అధిక ప్రాంతాల్లో వర్షాభావ స్థితులను ఎదుర్కోవలసినటువంటి స్థితులు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ సంవత్సరంలో ఎక్కువ చిరుధాన్యాలు, అన్ని పంటలు పండుతాయి కానీ చిరుధాన్యాలు అనేవి ఎక్కువగా పండడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత నల్లరాగడి భూములు,